హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా విక్ష అండ్ వేదాంత్. ఈ రోజు అయితే వెదర్ పర్ఫెక్ట్ గా ఉంది. స్ప్రింగ్ వచ్చేసింది అండ్ దట్ మీన్స్ సీడ్స్ పెట్టడానికి పర్ఫెక్ట్ టైం అన్నమాట. సో అందుకే సీడ్స్ పెట్టుకుందామని ఈ రోజు అయితే నేను ఫిక్స్ అయిపోయాను. నేను ఏదైనా పని చేస్తానంటే నాకన్నా ముందు మా లిటిల్ హెల్పర్ ఉంటాడు. నేను కూడా పెడతా అని నాతో పాటు అయితే వచ్చేసాడు. అలా అన్ని సీడ్స్ అయితే బయట పెట్టుకున్నాము. పాట్స్ లో సాయిల్ వేసుకొని రెడీగా ఉన్నాము. సీడ్స్ అయితే పెట్టుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ ద సీడ్స్ అయితే నేను లాస్ట్ ఇయర్ వెజిటేబుల్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నవి అవే పెడుతున్నాను. ఈ రోజు అయితే నేను పెట్టే సీడ్స్ వంకాయ, బీరకాయ, సొరకాయ, తోటకూర, గోంగూర అండ్ కొన్ని ఫ్లవర్స్ సీడ్స్ కూడా పెడుతున్నాను. మనము కొన్నిసార్లు మనం బయటకు కొన్నదానికంటే కూడా మనం ఇంట్లో ఆ చెట్లను పెంచడానికి అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటది. అట్లాంటప్పుడు అనిపిస్తుంది అది బయట కొనుక్కుంటే అయిపోతుంది కదా, ఇంత శ్రమ పడే బదులు కానీ దాంట్లో నుంచి వచ్చే హ్యాపీనెస్ అసలు మాటల్లో కూడా చెప్పలేను. మనం పెంచుకున్న చెట్ల నుంచి వచ్చే వెజిటేబుల్స్ ఫ్రెష్ గా ఉంటాయి, ప్లస్ ఆర్గానిక్. మనమేమి వాటి మీద అసలు పెస్టిసైడ్స్ ఏమయ్యాము, ఇంట్లో ఉన్న రైస్ వాటర్, పప్పుల వాటర్ ఇవే ఇస్తాం కాబట్టి ఆర్గానిక్ వెజిటేబుల్స్ వస్తాయి. మన హెల్త్ కూడా మంచిది. అండ్ మనము ఇక్కడైతే యుఎస్ లో తోటకూర, గోంగూర అయితే అస్సలు కొనలేము. ఇప్పుడు చూసినా కాస్ట్లీ ఉంటాయి. నాకు అసలు అర్థమే కాదు ఎందుకంత ప్రైస్ ఉంటాయని. అట్లీస్ట్ మనకున్న ఈ 3-4 మంత్స్ సమ్మర్ అయినా మన ఇంట్లో పెట్టుకుంటే అది కన్జ్యూమ్ చేయగలుగుతాం కదా అని ఒక చిన్న ఆశ నాకైతే. సో అలా అయితే అన్ని సీడ్స్ అయితే ఒక్కొక్క పాట్ లో వేసుకుంటూ ఉన్నాము. అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒకటి రౌండ్ బౌల్ లాగా ఉంది. అది సోరకాయ, లాస్ట్ ఇయర్ సోరకాయ కాసినప్పుడు ఎండిపోయే వరకు చెట్టు నుండే ఉంచి దాన్ని ఒక బౌల్ లాగా మేక్ చేశాను. సో కలర్ అయితే వేద్దామని లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నా. అదైతే అట్లాగే ఉండిపోయింది. ఈ ఇయర్ అయినా చూడాలా, దానికి మంచిగా పెయింటింగ్ చేసి ఏదైనా డిజైన్ చేద్దాము అని అనుకుంటున్నా. చూడాలా ఈ ఇయర్ అయినా కంప్లీట్ చేస్తానా లేదా అని. మంచిగా పాట్ లాగా అయితే భలే పనిచేస్తుంది ఆ సొరకాయ బౌల్. లాస్ట్ ఇయర్ నేను క్యాలీఫ్లవర్, క్యాబేజీ ప్లాంట్స్ కూడా పెట్టాను. ఎంత మంచిగా వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చినాయి ప్లాంట్స్ అయితే. బట్ వన్ డే ఒక డీర్ ఫ్యామిలీ వచ్చి మొత్తం ప్లాంట్స్ అన్ని తినేసాయి. నేనైతే ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానంటే అందులో నుంచి క్యాలీఫ్లవర్, క్యాబేజీ వస్తే ఇంకా ఈసారి మా పాప బర్త్డే కి మంచూరియాలు మన చెట్లతో కాసిన క్యాలీఫ్లవర్, క్యాబేజీలతో చేస్తాము, ఆర్గానిక్ మంచూరియా అవుతుంది అని ఏదేదో అనుకున్నా. బట్ లాస్ట్ కి ఏం అవ్వలేదు. ప్రతిసారి ఆ చెట్టు గ్రో అయ్యే ప్రతిసారి పెరుగుతూ ఉంటే ఏదో ఒక డీర్ వచ్చి తినేసిపోయింది. తోటకూర కూడా అంతే. కింద పెట్టిన ప్లాంట్స్ అన్ని ప్రతిసారి ర్యాబిట్ వచ్చి లీవ్స్ తినేసి వెళ్ళిపోయింది. ఏవైతే నేను పైన పెట్టుకున్నానో పాట్స్ లో అవే మేము తినగలిగినాను. అట్లీస్ట్ ఓకే వాటికన్నా ఫుడ్ వచ్చింది కదా అనుకున్నాను. సోరకాయ ప్లాంట్ మాత్రం అసలు ర్యాబిట్ కానీ డీస్ కానీ ఏమీ తినలేదు. అందుకే అది అంత పెద్దగా అయ్యి ఫుల్ గా కాసింది. ఎన్ని సోరకాయలు వచ్చాయో ఫుల్ వచ్చినాయి. కాకపోతే పొడుగు సోరకాయలు కాదు, మేము పెట్టిన ప్లాంట్ అయితే రౌండ్ సోరకాయలు. చాలా బాగుండే టేస్ట్ అయితే. అండ్ ప్లాంట్స్ అది సోరకాయ మనం తినడానికి యూజ్ అయింది. అలా ఎండిపోయిన తర్వాత వాటి బౌల్స్ ని డెకరేటివ్ ఐటమ్స్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అయ్యాయి. ఏమో అది ఆగుతుందో లేదో అని నేను ఒక్కటే ట్రై చేశాను. బట్ ఈసారి వస్తే మాత్రం సోరకాయని అట్లా ఎక్కువ పార్ట్స్ లాగా చేసుకున్నాము. వాటికి మంచిగా పెయింటింగ్ చేసుకుందాం అనుకుంటున్నాం. చూద్దాం ఎలా వస్తాయి ఏంటి అని. కొన్ని తోటకూర అయితే లాస్ట్ ఇయర్ సీడ్స్ పెట్టినవే మంచిగా ప్లాంట్స్ వచ్చినాయి. సీడ్స్ అయితే పెట్టడం అయిపోయింది. ఇంకా వీటిని ఇప్పుడే బయట పెడితేనైతే ప్లాంట్స్ ఏం కావు, మొలకలు. సో ఇంట్లోనే పెట్టుకోవాలి. మార్చ్ ఆ టైంలో బయటికి పెడితే మంచిగా గ్రో అవుతాయి. కొంచెం సన్లైట్ వచ్చే ప్లేస్ లో పెట్టుకుంటానైతే మొలకలు మంచిగా వస్తాయి. ఈ ఫెబ్ అంతా ఇంట్లోనే పెట్టేసుకొని మార్చ్ ఎండింగ్ వరకు బయటికి తీసుకొస్తే అవి మంచిగా గ్రో అవుతా ఉంటాయి. మళ్ళీ వాటిని రీప్లేస్ చేసి రీప్లాంటింగ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా అయితే నా సీడ్స్ అయితే పెట్టడం అయితే అయిపోయింది. ఇది మునగ చెట్టు అలా ఉందన్నట్టు. వింటర్ లో మొత్తం అలా అయిపోతుంది. మళ్ళీ సమ్మర్ లో బయట పెడితే మంచిగా లీవ్స్ వస్తా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. నాతో పాటు మీరు కూడా ఈ సీడ్స్ ప్లాంటింగ్ లో జాయిన్ అయినందుకు హ్యాపీ. మా లిటిల్ హెల్పర్స్ ఇద్దరు మంచిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఆడుతున్నారు. వెదర్ కూడా బాగుంది కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ లాస్ట్ ఇయర్ తోటకూర సీడ్స్ పడి ఇప్పుడైతే ప్లాంట్స్ అంత పెరిగాయి. అండ్ సోరకాయలు గింజలు పెట్టేటప్పుడు మనం కొంచెం వాటర్ లో పెట్టి ఒక 2-3 days స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత నాప్కిన్ మెథడ్ తో ట్రై చేస్తే చాలా తొందరగా వస్తాయి. నేనైతే ఎవ్రీ ఇయర్ అదే ఫాలో అవుతాను.
చాలా ఈజీగా వస్తాయి ప్లాంట్స్, తొందరగా అంటే చాలా తొందరగా వస్తాయి. విత్ ఇన్ 10-15 days లో ప్లాంట్స్ చిన్నగా రావడం అయితే స్టార్ట్ అయిపోతాయి. చాలా ఈజీ మెథడ్, మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఇంకో 3-4 months లో మళ్ళీ ప్లాంట్స్ ఎంత గ్రో అయ్యాయో కూడా చూపిస్తాను. ఇన్ని ప్లాంట్స్ పెట్టినప్పుడు మనం పాలినేషన్ జరగాలంటే బీస్ ని బటర్ఫ్లైస్ ని కూడా అట్రాక్ట్ చేయాలి కదా. సో అందుకు కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా పెట్టుతున్నా. బంతి పూలు అయితే చాలా బీస్ ని బటర్ఫ్లై ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అందులో రెడ్ కలర్ వి చిన్న ఉంటాయి, తురక బంతి పూలు అంటాం మేమైతే మా సైడ్. అవి అయితే ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. నేనైతే ఎక్కువ ఆ ప్లాంట్స్ నే పెడతా ఉంటా ప్రతి ఇయర్. భలే కనిపిస్తాయి కూడా, కనిపించడం కూడా. ఎల్లో కలర్ బంతి పూలు ఈ రెడ్ కలర్ బంతి పూలు 2 రకాలు అయితే బాగా పెడతాను. చాలా బాగా బటర్ఫ్లైస్ అయితే ఎన్ని రకాల బటర్ఫ్లైస్ అయితే వచ్చేవి. ఇదండి ఈ రోజు బ్లాగ్ అయితే ఇది. సో మీరు కూడా ట్రై చేయండి సీడ్స్ పెట్టడము విత్ యువర్ లిటిల్ హెల్పర్స్ తో. స్క్రీన్ టైం తగ్గినట్టు ఉంటది, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్, షేర్, ఫాలో చేయండి ఫర్ మోర్ గార్డెనింగ్ స్టోరీస్. హ్యాపీ ప్లాంటింగ్.